ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుటి మన యొక్క అంశం దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా విశ్వాసంలో వెనకబడకుండా ముందుకు సాగిన అనుభవం. ఈ హన్న మరి తన జీవితంలో ఆమెకున్నటువంటి ఆ సమస్యలో మరి ఆమె అనేక సందర్భాలలో మరి దుఃఖముతో కన్నీటితో దేవుని సన్నిధిలో ఆమె సమయం గడుపుతూ మరి ఆమె మత్తురాలై ఉండగా ఆమె తన యొక్క బాధనంతటినీ మరి కుమ్మరిస్తూ ఉండగా ఏలి అడుగుతాడు, నీవు మత్తురాలవై ఉన్నావా అని అడుగుతాడు. కాదయ్యా, నా బాధను నేను నా దేవుని దగ్గర చెప్పుకుంటున్నాను అని చక్కటి సమాధానం హన్న ఏలికి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో అన్న చేసిన ప్రార్థనకు వెనువెంటనే జవాబు దొరకని సందర్భంలో ఇంతకాలం ఆమె ఇంత సవాలును ఎదుర్కొన్నప్పటికీ, పెనిన్న వలన క్షోభ అనుభవిస్తూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అన్న ఎప్పుడు కూడాను వెనకంజ వేయలేదు. నా దేవుడు తప్పకుండా నా ఆర్తధ్వని వింటాడు, నా కన్నీటిని తుడుస్తాడు అన్న ఒక్క దృఢమైనటువంటి నమ్మకంతో ఆమె విశ్వాసములో ముందుకు సాగింది. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో కన్నీటితో చేసేటటువంటి ప్రార్థనను మనము చేస్తూ ఉన్నా మనం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా సమాధానం రానప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, హన్న అటువంటి సమస్య ఆమె ఎదుర్కొంటున్నప్పటికీ విశ్వాస విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఆమె వెనకంజ వేయలేదు. ముందుకు సాగుతూనే ఉంది, బాధ అనుభవిస్తూనే ఉంది. అయినా దేవుడు నా కోరిక తీరుస్తాడన్న దృఢమైనటువంటి నమ్మకంతో ఆమె ముందుకు సాగింది. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తూ, దేవా నీవు మౌనముగా ఉండక నా మనవి ఆలకించు అంటాడు. అదే కీర్తన 39:12 అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి ఎగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము అంటాడు. దావీదు జీవితంలో ఎదుర్కొన్న అనేకమైనటువంటి సవాళ్లలో దావీదు కూడాను కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా నీవు మౌనంగా ఉండకు, నా మనవి ఆలకించు అని దేవుని సన్నిధిలో దావీదు అడిగిన అనుభవం మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తన పిల్లలమైనటువంటి మనం ఈ భూమి మీద శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ జీవించటం నా దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాకపోతే మనం అడిగే ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా ఆయన ఇవ్వవలసిన సందర్భంలోనే ఆయన తప్పకుండా సమాధానమిచ్చి తన బిడ్డలను కంఫర్ట్ చేసి, తన బిడ్డలను ఆదరించి, తన బిడ్డలను ధైర్యపరిచి నడిపించేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనంలో మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. కదండి, ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచు ఉన్నది. మన దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండేటటువంటి దేవుడు కాడు. కాకపోతే ఆయన సమయానుకూలంగా స్పందించేవాడు, ఆయన చిత్తానుసారంగా మన ప్రార్థనకు లేక మన కన్నీటి ప్రార్థనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఒక చిన్న మాట మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఒకసారి ఒక దైవజనుడు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవుడి యొక్క కన్నీటి బొట్టు భూమి మీద పడితే భూమికి భూకంపం వస్తుంది అన్నాడు. ఎంత బలమైన గొప్ప మాట కదండి. నిజమే, విశ్వాసి భూలోకంలో లేక వచ్చేటటువంటి శ్రమలను తట్టుకోలేక మోకరించి దేవుని సన్నిధిలో మరి విశ్వాసంతో ప్రార్థన చేసేటప్పుడు ఆ కన్నీటి బొట్టు భూమి మీద పడితే భూమికి భూకంపం వస్తుందన్నంటే ఎంత బలముందో విశ్వాసుల యొక్క కన్నీటి బొట్టుకు అని నేను అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్న జీవితంలో ఎటువంటి క్లిష్టమైన కష్టమైన సమస్య ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ విశ్వాస విషయంలో మాత్రం ఆమె ఎప్పుడు వెనకంచి వేయలేదు. దేవుని దగ్గరే మొరపెడుతూ ఉంటుంది, దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉంటుంది, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటుంది. చివరికి ఆమె విజయం సాధించింది. తప్పక దేవుడు మౌనంగా ఉండలేదు, ఆమె ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు అని హన్నా తెలుసుకొని ఆ ఇచ్చిన ఆ కుమారుని తీసుకొని షిలోహులో ఉన్న దేవుని మందిరములో ఆ బాలుణ్ణి ప్రతిష్ఠించటం జరిగింది. ఆ తదుపరి హన్నాకు 2 కుమార్తెలను 3 కుమారులను, అంటే మొత్తం 6 చిల్డ్రన్, 2 అమ్మాయిలు
4 అబ్బాయిలను సంతతిని దేవుడు అన్నాకిచ్చాడు. దేవుడు తన చిత్తానుసారంగా సమాధానమిచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేటటువంటి దేవుడు కాడు. కాబట్టి నేను నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. మనకొచ్చే ప్రతి సమస్యలో మనము ప్రభు పైన ఆధారపడి హన్నావలే ముందుకు సాగగలిగితే విజయాన్ని తప్పకుండా మనం అనుభవిస్తాం. అలా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.